హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై మహారాష్ట్ర రోడ్ ట్రిప్ ట్రావెల్ సిరీస్. నా పేరు కమలాకర్. మహారాష్ట్ర రోడ్ ట్రిప్లో ఇది 5వ రోజు. సావల్య చూసి వచ్చిన తర్వాత నిజాంపూర్ అనే ఒక ఊరికి వచ్చాము. నిజాంపూర్ ఊరు పక్కన ఉంటుంది కుంబే వాటర్ ఫాల్. నిజాంపూర్లో హోటల్స్ పెద్దగా లేవు, ఒకే ఒక హోటల్ ఉంది. అది కూడా పెద్దగా ఏం బాగలేదు, దరిద్రంగా ఉంది చెప్పాలంటే. ధర ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ. తప్పదు కాబట్టి అందులో స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగే కుంబే వాటర్ ఫాల్ వైపు బయలుదేరి వచ్చేసాము. ఇది ఒక టైప్ ఆఫ్ ప్లేస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే డేంజర్ కూడా. ఇక్కడ ఒకప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది రీల్ చేస్తూ. అంత డేంజరస్ ప్లేస్. ఆ వాటర్ ఫాల్ ఒక డిఫరెంట్ వాటర్ ఫాల్ చూద్దాం. గైస్, సావల్య ఘాట్ 2వ రోజు కూడా చూశాక మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి అక్కడి నుండి కుంబే వాటర్ ఫాల్స్ వైపు బయలుదేరాము. అయితే కుంబే వాటర్ ఫాల్స్ చూడటానికి హాఫ్ డే సరిపోదు. సో ఆ వాటర్ ఫాల్స్కు దగ్గరగా ఉన్న నిజాంపూర్ అనే ఊర్లో స్టే చేసాము. కాకపోతే ఆ ఊర్లో ఒకే ఒక హోటల్ ఉంది. బయట నుండి చూడటానికి చాలా బాగుంది, కానీ లోపల చాలా దరిద్రంగా ఉంది. ఇక తప్పదు కాబట్టి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయమే కుంబే వాటర్ ఫాల్స్ వైపు బయలుదేరాము. సింగిల్ రోడ్డు, చిన్న చిన్న ఊర్లు చాలా బాగున్నాయి. మెల్లిగా కొండ మీదకు ఘాట్ రోడ్డు మొదలైంది. కుడివైపు పెద్ద కొండ, ఎడమవైపు చిన్న లోయ. ఆ లోయను కప్పెడుతూ తెల్లటి మేఘాలు. సీనరీ చాలా బాగుంది కదా. అలానే కాస్త ముందుకు వెళ్ళగానే కొండ చివర వస్తుంది. కొండకు అటువైపు వెళ్ళాలి కాబట్టి చివరిలో కొండకు పెద్ద రంధ్రం వేశారు. వ్యూవర్స్, ఇది కుంబే వాటర్ ఫాల్కు వెళ్ళే దారి. ఇట్లా కొండకు తొలిచి ఒక రంధ్రం వేశారు. అటువైపు వాటర్ ఫాల్ ఉంటుంది మనకు. వ్యూవర్స్, ఇది ఇటువైపు టన్నలు. మనం అటువైపు నుంచి ఎంటర్ అయ్యాం కదా. ఎంటర్ అయిన తర్వాత ఇటువైపు ఎండ్ అనమాట. దీనికి ఇంకా పక్కన తిరుక్కొని ఇలా రోడ్డు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ రోడ్డుకి ఇది పోతే ఇది ఇంకొక రూటు, బట్ దీనికి ఎదురుగానే ఆపోజిట్ మనకు వాటర్ ఫాల్, కుంబే వాటర్ ఫాల్ ఉంటుంది. అది ఇటువైపు ఫేసింగ్ ఉండదు, అటువైపు ఫేసింగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని చూడాలి, అటువైపు చూడాలి. బట్ ఇక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ వ్యూ ఉంటుంది. చూడండి, ఇటు పడతా ఉంటుంది. సో మనం ఆపోజిట్కి వెళ్ళి చూస్తే అటువైపు నుంచి మంచి వ్యూ ఉందన్నమాట. కుంబే వాటర్ ఫాల్ వ్యూ అనేది అటువైపు నుంచి చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ నుండే నీళ్లు పడే చోటు ఇది. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వ్యూ ఉంది. ఈ వ్యూ నుండి కొన్ని డ్రోన్ విజువల్స్. ఇక ఈ రోడ్డు వెంబడి వెళ్తే
ఈ వాటర్ ఫాల్కు అభిముఖంగా చేరుకోవచ్చు. ఇది అసలైన వ్యూ. కారు రోడ్డు మీదనే పార్కు చేసి ఇలా ఓ 10 నిమిషాలు నడిస్తే చాలు ఈ వ్యూ పాయింట్కు చేరుకోవచ్చు. కుంబే వాటర్ ఫాల్ ఇటువైపు ఉంటే అంటే మనకు కుడివైపు ఉంది, ఎడం వైపు నుంచి వ్యూ అనమాట. అది అక్కడ నుంచి అదిగో అక్కడ సన్నగా కనపడుతున్నదే, అక్కడ నుండి ఒక అమ్మాయి రీల్స్ చేస్తూ పొరపాటున కాలు జారి కింద లోయలో పడిపోవడం వలన ఇప్పుడు అటువైపుకు వెళ్ళే దారిని మూసేశారు, వెళ్ళడానికి లేదు. కానీ అక్కడ నుండి వ్యూ అద్భుతంగా ఉంటుంది. కాకపోతే చాలా చాలా ప్రమాదకరమైన దారి అది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ వాటర్ ఫాల్స్ను అద్భుతమైన విజువల్గా చూడాలనుకుంటే మాత్రం కరెక్ట్గా వర్షాకాలంలో కానీ లేదా వర్షాలు ఆగిపోయే సమయంలో వస్తే అప్పుడు మరింత పచ్చని ప్రకృతి మధ్యన మరో లోకంలో ఉన్నట్లు ఉంటుంది. ఇక ఇక్కడ నుండి ఇలా ఓ 10 నిమిషాలు నడిస్తే చాలు ఈ వ్యూ పాయింట్కు చేరుకుంటాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కుంబే వాటర్ ఫాల్స్ విశేషాలు. ఇక ఇక్కడ నుండి మరో వాటర్ ఫాల్ చూడటానికి వెళ్తున్నాం. మరో వీడియోలో ఆ విశేషాలు చూపుతాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్.